నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి బాదురే అడుగు పెంచుతూ వచ్చారు వాళ్ళే ఇప్పుడు ధర్నాకు కూడా దిగారు అంటే కూటమి ప్రభుత్వం పెంచుతుందని చెప్పి వాళ్ళు ధర్నా దిగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే వాళ్ళలోనే వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళు ధర్నాకైతే రాలేదు ఎందుకు తప్పు చేసే వాళ్ళు తప్పించుకొని తిరగడానికే కదా వీళ్ళు చేస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు బాదురే పెంచేశారు అయితే వాళ్ళు ఇప్పుడు ధర్నాకు దిగి కూటమి ప్రభుత్వం పెంచేస్తుంది ప్రజల మీద భారం మోపేస్తుంది అని గత ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం అసలు ముందు నిన్న విద్యుత్ ఛార్జీల పెంపు మీద నియోజకవర్గాల వారీగా వాళ్ళు ధర్నా చేయడానికి నిల్చున్నారు కదా అంటే కొంతమంది ది గ్రేట్ రోజా పెద్దిరెడ్డి తర్వాత చాలా మంది చేశారు చేస్తే ముఖ్యమైన ఒక జంట దొంగల జంట అనాలా జంట దొంగలు అనాలా అంటే ఒక మంచి పేరు కాయిన్ చేద్దాం వల్లభనేని వంశీ కొడాలి నాని ది గ్రేట్ పర్సనాలిటీస్ కాబట్టి ఇవాళ గుడివాడకు సంబంధించి కొడాలి నాని వల్లభనేని వంశీ నిన్న ఎందుకు మాయమైపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట వినలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారా వీళ్ళు మొత్తం రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా సన్యాసం తీసుకుంటున్నారా రాజకీయ సన్యాసం అనేది ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి చెప్తాడంటే ఇవాళే హాజరయ్యే పెద్ద మనుషులు అసలు ఎక్కడా కూడా కనిపించలా వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీసులు ఇచ్చారు అసలు ఇండియాలో ఉన్నాడా లేకపోతే అమెరికాలో ఉన్నాడా ఎక్కడున్నాడో అనేది మనకి ఈ రోజు వరకు తెలియదు ఈ నేపథ్యంలో కొడాలి నాని అయితే ఎప్పుడూ కూడా ఆయన ముందు నోరు పడేసుకుంటాడు అటువంటిది ఈ మధ్యన ఆయన ఎక్కువగా ఎక్కడా కనిపించట్లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టినా లేదా ఏదైనా మీటింగులు పెట్టినా ఆ మీటింగుల్లో మాత్రం కనిపిస్తాడు కామ్గా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే నోరు పడిపోయింది ఆయనకి చెప్పాలంటే ఎప్పుడు బూతులు మాట్లాడి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టే కొడాలి నాని ఎందుకు ఈ మధ్యకాలంలో నోరు మూసుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం అసలు వల్లభనేని వంశీ ఏమైపోయాడు మరి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళు నోరు పడేసుకోవాలి కదా అంటే ప్రజలు వాళ్ళని ఆదరించట్లేదా నియోజకవర్గాల్లో వాళ్ళు తిరగడానికి మొహం చెల్లడం లేదా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరిని ఓడించారు ఇంకేముంది అనుకున్న వాళ్ళకి ఓటమైతే ఎదురైంది మరి అటువంటి వాళ్ళు ఎందుకు రాలేదు అంటే భయపడి రాలేదా ప్రజలకు కొడతారు తిరగబడతారని తర్వాత అసలు తప్పు చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డికి ఏం సంజాయిషి ఇచ్చుకుంటారు లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పేస్తారా వైసీపీ పార్టీ నుంచి తొలగిపోతారా ఇన్ని సందేహాలు వస్తున్నాయి మనకి అసలు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 9 సార్లు పెంచి 10వ పెంచుదాం అనుకుని ఎలక్షన్స్ వస్తున్నాయని ఆపించేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద 2019 నుంచి 21 వరకు 3068 కోట్ల భారం వేసి మిగతాది 5000 నుంచి 9000 కోట్ల పైబడి వాళ్ళ మీద భారం మోపాల్సింది మళ్ళీ మేమేం వస్తాము 30 ఏళ్ళు ఉంటాం అనుకుని అది ఆపించేశాడు చెప్పాలంటే లేకపోతే ఆయన పెంచేసి ఉండేవాడు రాను అని తెలిస్తే ఆ 9000 కోట్లు ఆయనే జేబులో వేసుకునేవాడు అయితే అక్కడ ఆయన అంచనా తప్పిందనమాట సో ఇవాళ ఇది ఆయన చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఈ విద్యుత్ ఛార్జీలు పెంచి తీరాలి కాబట్టి పెంచాల్సి వచ్చింది అంటే దీంట్లో ఏ రకంగానూ తెలుగుదేశం కూటమికి సంబంధం లేదు అంటే ఒప్పందాల విషయంలో ఇప్పుడు పెంచాక ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము పెంచమని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం అయితే జరిగింది విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచబోమని ఎందుకంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు వాళ్ళు మిగులు బడ్జెట్నే ఇచ్చారు కూడా 2019లో అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేసి అంటే వాళ్ళు అదానితో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు 1750 కోట్లు తినేయడం కావచ్చు ప్రజల మీద భారం మోపడం కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం సో దీని మీద మేము ఏం మాట్లాడతాము ఆల్రెడీ తప్పు వైసీపీదే తప్పు జగన్మోహన్ రెడ్డిదే మేము బయటకు వచ్చి మాట్లాడితే జనాలు మమ్మల్ని రాణిస్తారా కొడతారు కదా అనే భయంతో వాళ్ళు దాముకున్నారా అసలు ఈ మధ్యన కొడాలి నాని కూడా ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారని వింటున్నాం ఏదో ఇప్పుడు ఏంటంటే ఎవడికి వాడు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు మీరు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ మెడ్రాస్లో ఉంటున్నాడు అంటున్నారు సో అంటే ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్పి ఎలాగా 2029లో కూడా మనం గెలవము ఎలాగ తెలుగుదేశం కూటమే వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారనే భయంతో వీళ్ళు ఇంకెందుకులే మనం మన డబ్బు తగలేసుకోవడం మన జేబులకు చిల్లులు పెట్టుకోవటం ఈ నియోజకవర్గాల ధర్నా అని మనుషులను తీసుకురావాలి లోకల్ మనుషులు రారు నిన్న చాలా చోట్ల లోకల్ వాళ్ళు రాకపోతే బయట నుంచి మనుషులను తెచ్చుకున్నారు వాళ్ళు కూడా సరిగా రాలేదు సో ఎవడు మన మాట వినడు మన డబ్బులు తగలేసుకుని మనం ఇప్పుడు ఈ ధర్నా చేయకపోతే ఏంటి మళ్ళీ వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇవ్వాలి మళ్ళీ దారి ఖర్చులు ఇవ్వాలి మళ్ళీ వాళ్ళని వెహికల్స్లో తీసుకురావాలి ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదా సో ఇవన్నీ ఆలోచించుకుని
ఎవడికి వాడు గుమ్మనంగా వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండిపోయారా, అసలు నియోజకవర్గాల మొహమే చూడలేదా అనేది ఇవాళ వస్తున్న సందేహం. ఏది ఏమైనా ఈ ఎన్నికలు అనేవి వైసీపీ నాయకుల్లో ఒక ఆలోచన అయితే రేకెత్తించాయి. అంటే రాజకీయంగా ఇంకా మనకి భవిష్యత్తు లేదు అనేది వాళ్ళకి తేటతెల్లమైంది. అందుకనే ఎవడికి వాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయమంటాడు, డబ్బులైతే ఇవ్వడు, మనిషి ముందుకు రాడు, మనం ఎందుకు అనవసరంగా హైరాణ పడాలి, మనం ఎందుకు దెబ్బలు తినాలి ప్రజల చేత అని ఎవడికి వాడు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మాజీ మంత్రి రోజా మనం మాట్లాడింది మేడం, మేము అధికారంలోకి వస్తే మీ వడ్డీతో సహా మేము చెల్లిస్తాము, మా మీద అనేక రకాలుగా కేసులు పెడుతున్నారు అని మాట్లాడింది. అంటే వీళ్ళు ఎవరికి వడ్డీలు చెల్లిస్తారు? ఈలోగా మీరు వడ్డీ కాదు అసలు కూడా చెల్లించాలి జైలుకి వెళ్ళి. ముందు మీరు చెల్లించాక అప్పుడు అసలు నెక్స్ట్ మీరు వస్తారా రారంటే అప్పుడు ఆలోచిద్దాం. మీరు ఇంకా అలా పగటి కళలు కంటూ జైల్లో మీ జీవితాన్ని శేష జీవితాన్ని గడపండి అని చెప్తాను. థ్యాంక్ యూ మేడం.